నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు శాలిని పేరులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం ఎంత, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన 2 నంబర్స్, సో 99 66 000 317, 99 66 000 317 లేదా 9133 789 199 9133 789 199. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల పేరు బాగుందా లేదా, దిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. బాగుందా లేదా చెప్పడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ 1 రూపీ ఆల్సో. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆన్లైన్ వీఆర్ ఛార్జింగ్ 3200 అండ్ డైరెక్ట్ కలవడానికి 6200. ఫీజు నేను 20 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఫీజు ఉందో ఆన్లైన్ అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని. నేరుగా కలిసే వాళ్ళకి 6200, వ్యాలిడ్ ఫర్ 5 years. సో సబ్జెక్ట్ వెళ్ళేటప్పటికి ఈరోజు నేమ్ శాలిని. సో చూస్తే పేరు శాలిని, SHALINI. సో లెటర్ ఎస్ వాళ్ళకి యూజువల్గా దే విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద లైఫ్, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 95% అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లం విత్ హస్బెండ్ ఆర్ విత్ హెల్త్ ఉంటుంది. సో శాలినిలో చాల్డియన్ సిస్టమ్ తీసుకుంటే 351 3151 6 7 10 11 16 19. ఈ 19లో ఓవల్స్ 3 ఓవల్స్ 16 కాన్సనెంట్స్. ఒకవేళ శాలిని కానీ 6 కానీ 15 కానీ 24 కానీ 8 17 26 పుడితే ఈ 19 నంబర్ కూడా మిస్ మ్యాచే. ఈ 19 నంబర్ 3 6 15 24 8 17 26 పడదు. మిగతా నంబర్లకు ఓకే, బట్ ఈ 16 అనేది ఎవ్వరికి పడదు. ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా సరే 16వ నంబర్ ఉంటే అది మృత్యు సమానం. 16వ నంబర్ అంటే ఒక బాంబును కట్టుకొని తిరిగినట్టు, అది ఎప్పుడైనా పేలుతుంది. సో నేను 10th క్లాస్లో మా ఫ్రెండ్ ఇదే 16వ నంబర్ నవీన్ గాలిపటం ఎగరేస్తూ వాళ్ళ పెద్ద డాక్టర్ తిరుపతిలో బిల్డింగ్ పై నుంచి పడిపోయి కాలు ఇరిగిపోయి ఇప్పుడు కూడా ఆ అబ్బాయి కర్ర సాయంతోనే నడుస్తున్నాడు. ఎన్నో ఆపరేషన్లు చేశారు, సెట్ కాలేదు. అది ఎముక ముక్కలు అయిపోయింది. విత్ ద సపోర్ట్ హీ వాక్స్, ఒక లెగ్ బాగాలేదు. నవీన్లో 16, 10వ క్లాస్లో ఆ అబ్బాయికి ప్రమాదం. అండ్ చాలామంది నవీన్లు చూశాను 16లో. సౌందర్య 16 ఎలా కాలిపోయింది. పెద్ద పెద్ద నాయకులు ఈ 16 నంబర్లో హెలికాప్టర్ క్రాష్లో, బాంబ్ బ్లాస్ట్లో, యాక్సిడెంట్. బెనర్జీర్ బుట్టో 16 నంబర్, షీ డైడ్ ఇన్ ఫైరింగ్. సో ఈ 16 విల్ అట్రాక్ట్ నెగిటివిటీ. సో ఈ 16లో రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇట్లా అట్రాక్ట్ యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్ జరగలేదంటే ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లం. వీళ్ళకి విపరీతమైన ప్రేమ అండ్ విపరీతమైన కోపం ఉంటుంది. ప్రేమను భరించవచ్చు, కోపాన్ని ఎవరు భరించలేరు. సో ఈ 16వ నంబర్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ ఇన్ శాలిని ఇన్ చాల్డియన్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో ఏముందో చూద్దాం. పైథాగరస్ సిస్టంలో మనం ఇంకా డేంజరస్ నంబర్ని చూడబోతున్నాం. 1 8 1 3 9 5 9.
18, 23, 26, 27, 35, 36. ఈ 36 నంబర్ ఎవరి పేర్లో వచ్చినా 3 దేవతలు జూపిటర్, దేవతల గురువు బృహస్పతి, 6 శుక్రాచార్యులు, రాక్షసుల గురువు వీనస్. ఈ 36 ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది. ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ స్ట్రెస్. ఏ పని చేసినా తల తోక లేకుండా, ఏది ఫస్ట్ చేయాలా ఏది మధ్యలో చేయాలా లేకుండా డిస్ఆర్గనైజ్డ్ వర్క్ ఉంటుంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, భర్తతో కొట్లాట్లు ఉంటాయి, చీకట్లోకి వెళ్ళిపోవాలి, అప్పుల పాలు అయిపోవాలి, కాపురం ధ్వంసం అయిపోవాలి. ఎప్పుడు కూడా 3, 6 పక్క పక్కన ఉండకూడదు. ఈ 3 దేవతలు 6 రాక్షసులు పక్క పక్కన ఉంటే జీవితం పాడైపోతుంది. సో చార్లీన్లో 16వ నంబర్ డిఫెక్ట్ ఉంటే పైథాగరస్లో 36 నంబర్ డిఫెక్ట్ ఉంది. సో మీ పేరు శాలిని అయితే, లేదా మీ పేరు లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంటే పెళ్ళయ్యాక ఇబ్బందులు ఉంటాయి. బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఈ శాలిని పేరులో 100% ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో ఉన్న ఈ 7 నంబర్లలో ఏదైనా నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా కలవాలనుకున్న వాళ్ళకి మణికొండలో అవైలబుల్ ఉంటాను. ఆన్లైన్ కావాలంటే ఈరోజు మీరు ఫీజు కట్టారంటే వితిన్ 24 అవర్స్ మీకు రిప్లై వస్తుంది. సో స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, సర్టిఫికెట్లు ఏం మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెడతాం. పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి, మీకు అండగా ఉంటాయి, గెలిపిస్తాయి. సో వాడే స్పెల్లింగ్ చిరంజీవి పుట్టిన సర్టిఫికెట్లో శివశంకర్ వరప్రసాద్ ఉంటుందండి. ఆయన చిరంజీవి అన్నాడు, సక్సెస్ అయ్యారు. భక్తచల నాయుడు ఉంటుంది డిగ్రీ సర్టిఫికెట్లో, మోహన్ బాబు అన్నాడు, సక్సెస్ అయ్యాడు. దిలీప్ కుమార్ ఉంటుంది, ఆయన రెహమాన్ అని పెట్టుకున్నాడు, ఏఆర్ రెహమాన్, సక్సెస్ అయ్యాడు. సర్టిఫికెట్లో ఉన్న పేరు వాడితేనే ఎనర్జీ. ఎక్కడైనా ఉద్యోగానికి పోతే ఎనర్జీ, ఇంట్లో బీరులో పెట్టేసి దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. వాడే పేరు ఇంపార్టెంట్. నితిన్కి ఒక ఐ పెట్టాం, అది వాడుతున్నాడు, సక్సెస్ అయ్యాడు. పాత స్పెల్లింగ్లో ఉండేది ఇంపార్టెంట్ కాదు. సో మీరు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్క లెటర్ మార్చి మీకు సక్సెస్ వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు.
మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాల్ని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్, అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.